సో గైస్ నేను ఈరోజు ఒక టెంపుల్కి వచ్చాను. ఈ టెంపుల్ పేరు నాకు నోరు తిరగట్లేదు. సో ఇక్కడ ఇది ఈ టెంపుల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే జీవితానికి కావాల్సిన సత్యాలు ఈ టెంపుల్లో ఉంటాయంట. సో ఈ టెంపుల్కి వెళ్ళి మనం ఎట్లుంటుంది ఏందనేది. ఇంకోటి ఈ టెంపుల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మొత్తం వుడ్తోనే కట్టేసి ఉంటుంది ఈ టెంపుల్. ఈవెన్ లిఫ్ట్ కూడా వుడ్తోటే ఉంటుంది. సో నేను మొత్తం మీకు చూపిస్తా. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూపిస్తాను, చూడండి ఎట్లుందో. సో ఇది వ్యూ పాయింట్. వెనక గుడి వెనక సముద్రం ఉంది. ఇది గుడి చూడండి, బ్యాక్ సైడ్ మొత్తం సముద్రము, ముందు ఈ గుడి ఉంది. సో వాడు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది గుడి. సో మీరు హెల్మెట్లు పెట్టుకోండి. దీని గురించి ఏంటి అని చెప్తున్నాడు. ఇందాక స్పీచ్ ఇచ్చాడు కదా, అది అరుస్తున్నాడు. ఉన్నాడు ఏంటో వాడు చెప్తున్నాడు అనమాట, మా గైడ్ ఈరోజు వాడు. సో ఇదేంటి, దీని చరిత్ర ఏంటి చెప్తాడు. ఇది ఇంక్లూడింగ్ టికెట్స్లోనే, సపరేట్ కాదు, మనకు తెలియదు కదా. సో అందుకని ఇంక్లూడింగ్ టికెట్స్లోనే. హెల్మెట్ ఎందుకు ధరించాలంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, రీకన్స్ట్రక్షన్. ఏదైతే పడిపోతున్నాయో అవి మళ్ళీ తిరిగి కడుతున్నారు. మళ్ళీ ఇక్కడ ఆపాడు నా బట్ట. సో గుడి ఇట్లుంటుంది. ఇది ఇదంతా చిన్న అందరికీ గొడుగులు ఇచ్చిండు. ఇట్లా వాడు ముందు వీడియో తీస్తుంటే తిడుతున్నాడు. తీసుకొచ్చి కెమెరా అన్నాడు, అందుకే ఆపేసాను. Like rice burning ceremony and royal flowing ceremony over here. రామాయణం గురించి ఉంది ఇక్కడ. Bananas is the good side and the giant which represents the suras as the bad side. Monkeys are good, giants are bad. That's what it represents. So in every frame that you see here is a different story, but there's one thing in common. It's actually how the monkeys in Angkor Wat, but yep, you've seen these two as well. And of course, these represent Rama, or the four golden state of mind. ఇదంతా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఇంకో అద్భుతం ఏంటంటే ఈ వాల్స్ పైన చెక్కిన విగ్రహాలు రామాయణం గురించి చెప్తున్నాయి. బయట అది గైడ్ చెప్పాడు, రామాయణం గురించి చెప్తుంది. ఇంకోటి ఈ టెంపుల్లోనే పెద్ద విగ్రహం ఒకటి ఇక్కడ ఉంది, బయట చూపిస్తాను ఆగండి. ఆ విగ్రహం బ్రహ్మదేవుడిని, అది పైన ఉంది. ఆ విగ్రహం బ్రహ్మదేవుడిని చూపిస్తుంది అనమాట. అంటే 3 ముఖాలు ఉన్నాయి బుద్ధుడికి, బ్రహ్మదేవుడిని సూచిస్తుంది అన్నట్టుగా చెప్పారు. సో నేను ఇందాక చెప్పాను కదా, జనరల్గా ఎవ్వరూ బ్రహ్మదేవుడికి గుడి చూడలేదు, నేను కూడా చూడలేదు, వినలేదు కూడా. బ్రహ్మదేవుడికి యాక్చువల్లీ గుడి ఉండదు, బట్ ఇక్కడ బ్రహ్మదేవుడికి కూడా గుడి ఉంది. సో ఇక్కడ అందరూ అంటే మ్యాక్సిమం ఒక కొన్ని వందల విగ్రహాలు ఉన్నాయి, అంటే కొన్ని వందల బొమ్మలు ఉన్నాయి ఇలాంటివి. ఈ 100 బొమ్మలో నాకు తెలిసి ఒక 1% ఈ చైనీస్ వాళ్ళు, థాయిలాండ్ వాళ్ళు, వీళ్ళ ఫేసులతో కూడిన బొమ్మలు ఉన్నాయి. మిగిలిన వాళ్ళందరూ మన ఇండియన్స్ దేవుళ్ళు, మన భారతదేశం యొక్క దేవుళ్ళు. వినాయకుడు ఉన్నాడు, అక్కడ చూపిస్తాను నేను దగ్గరికి వెళ్ళి. అద్భుతంగా వినాయకుడు, పాము, నాగేంద్రుడు, బ్రహ్మదేవుడికి గుడి ఉంది, లక్ష్మీదేవత ఉంది. అందరూ మన తెలుగు వాళ్ళ పేర్లు, మన దేవుళ్ళ పేర్లు. ఇదంతా మన భారతదేశం యొక్క చరిత్రను సూచిస్తుంది. బయట కొన్ని విగ్రహాలు అయితే ఆంజనేయ స్వామి ఉన్నాడు, రామాయణం గురించి చెప్తుంది. సూర్యదేవుడు అని ఇక్కడ రాసింది, సూర్యదేవుడు. ఇలాంటి విగ్రహాలు అక్కడ భూమికి, ఆకాశానికి, అగ్నికి మదర్ ఆఫ్ ఎర్త్ అని రాసింది. చూడండి, ఈయన వినాయకుడు. ఆ పువ్వులు కూడా మొత్తం వుడ్డుతోనే చేసినాయి. వినాయకుడు, మన దేవుళ్ళు అద్భుతంగా ఉన్నారు, మొత్తం మన దేవుళ్ళే. ఈ చూడండి, నీ భార్యని నువ్వు ఎలా కేర్ చేయాలి, ఎలా లవ్ చేయాలనే దాని గురించి ఉంది. మదర్ గురించి చూపిస్తాను, పేరెంట్స్ గురించి. ఇది నీ పేరెంట్స్ నీ కోసం ఏం చేశారు, వాళ్ళు నీ గురించి ఎంత కష్టపడ్డారు, వాళ్ళని నువ్వు ఎలా ప్రేమించాలి. అంటే ప్రతి స్తంభం పైన మన ఫ్యూచర్ ఏంటి, మనం ఫ్యూచర్లో ఎలా బతకాలి, మనకి ఏం కావాలి,
మన పెద్దల్ని ఎలా గౌరవించాలి, మన పొరుగుని ఎలా గౌరవించాలి, మన అలవాట్లు ఏంటి, మన దేవుళ్ళు ఎవరు, మన సంస్కృతి ఏంటి, మన భారతదేశం ఒక సంస్కృతి మొత్తం ఇక్కడ చెక్కబడి ఉంది. ప్రతిదీ మన ట్రెడిషన్, మన దేవుళ్ళు అద్భుతంగా ఉంది. ఇలాంటిది ఒకటి మన ఇండియాలో ఉండే గుడి ఎంత అద్భుతంగా చూసుకునే వాళ్ళము. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ ఏ చెక్కకి కూడా ఒక మొల కొట్టలేదు. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఇదిగో ఈ నా కొడుకులు సీలలు కొడుతున్నారు, కానీ ఇక్కడ ఇలాంటి స్తంభాలు ఉన్నాయి కదా, వీటిని ఒకదానిపైన ఒకటి అమర్చారు, అంతే జాయింట్లు పెట్టి అమర్చారు తప్పితే దేనికి ఒక మొల కొట్టలేదు. ఇక్కడైతే సందులు కనపడుతున్నాయి, గ్యాప్ కనపడుతుంది, దేనికి ఒక మొల కొట్టలేదు, ఒక గమ్ వాడలేదు, అప్పట్లోనే గమ్ వాడలేదు. ఇంకో అద్భుతం ఏంటంటే ఇక్కడ నిలబడి మనం ఏ కోరికలు కోరుకున్నా అవి నెరవేరుతాయంట. మరి వాడు చెప్పాడు, నేనైతే ఒక కోరిక కోరుకున్నాను, మరి అది నెరవేరుతుందని నాకైతే నమ్మకం ఉంది. చూద్దాం. బ్రహ్మదేవుడికి గుడి చూడండి, బ్రహ్మదేవుడు లక్ష్మీదేవత అంట. అద్భుతంగా ఉంది ఈ గుడి. వీళ్ళు గుడి, మనమైతే గుడి అంటాం, మరి వీళ్ళు ఏమనుకున్నా మనకు అనవసరం. ఇక్కడికి వచ్చేంత వరకు ఒక అభిప్రాయంతో వచ్చాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా అభిప్రాయం నేను చాలా మార్చేసుకున్నాను. చాలా బాగా నచ్చింది నాకు ఈ గుడి. ఎస్పెషల్లీ బ్రహ్మదేవుడికి గుడి నాకు తెలిసి ఇక్కడే ఇంకొన్ని చోట్ల ఉందేమో, కానీ మా అంటే 1, 2, 10లో లెక్క పెట్టుకోవచ్చు, అందులో ఇది ఒకటి. ఇక్కడ అద్భుతంగా బాగా నచ్చింది వినాయకుడి బొమ్మ. వినాయకుడు జనరల్గా అన్ని షాప్స్లలో అన్ని ఇళ్ళల్లో ఉన్నారు, బట్ ఇక్కడ వినాయకుడు చాలా పెద్దగా ఉన్నాడు. వినాయకుడి గుడి సపరేట్. ఇక్కడ వీళ్ళే మొత్తం అన్నీ ఇక్కడ తయారు చేసి ఇక్కడ చెక్కి పెడుతున్నారు, రీప్లేస్ చేస్తున్నారు. అంటే వీళ్ళు కట్టలేళ్ళే రీప్లేస్ చేస్తున్నారు. ఇక్కడ బాగా చూడండి, ఇక్కడ మీకు అద్భుతం చూపిస్తాను. ఈ గుడిలో నుంచి బీచ్ కనపడుతుంది, సముద్రం కనపడుతుంది. ఇదంతా సముద్రం, సముద్రం ఒడ్డున ఈ గుడి కట్టారు. సముద్రం ఒడ్డున ఈ గుడి ఉంది. అంటే అక్కడి నుంచి పడవలో చూస్తే ఇంకా ఈ గుడి ఎంత అద్భుతంగా కనపడుతుంది. ఇది ఈ గుడి చాలా ఇంగ్లీష్ సినిమాలో ఉందని నేను విన్నాను, మరి నేనైతే చూడలేదు, చూసే ఉంటాను, మర్చిపోయానేమో. మరి ఇది అగ్నిదేవుడు, భూమి, నీళ్ళు, వాయుదేవుడు, అన్నీ మన హిందూ దేవుళ్ళే, అందరూ మన హిందూ దేవుళ్ళే. అద్భుతంగా ఉంది గుడి, చాలా అద్భుతంగా ఉంది. మన హిందూ సంప్రదాయాన్ని రిప్రజెంట్ చేస్తూ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నేను ఇది ఎంట్రన్స్, ఇక్కడ నేను లిఫ్ట్ చూసిన, అది చూపిద్దామని తిరుగుతున్నా. అక్కడ ఉంది చూడండి, అది గ్లాస్తో కూడా ఉంది కదా, అది చెక్క లిఫ్ట్. హ్యాండిక్యాప్డ్లకు వాళ్ళకు వాడేవాళ్ళంట ఇంతకుముందు, ఇప్పుడు అది పని చేయట్లేదు. ప్రెగ్నెన్సీ లేడీలకి, హ్యాండిక్యాప్లకు వాడేవాళ్ళంట. ఇక్కడ ఏనుగులు, 3 ముఖాలు కలిగిన ఏనుగులు, పైన రాజు, చేప దేవుడు. అద్భుతమైన కట్టడం. మెట్లు ఎక్కడానికి కూడా చూడండి ఎంత అద్భుతంగా పెట్టారో. సో గైస్, ఈ వీడియో ఇంతే. ఒక హెల్మెట్ ఇచ్చారు, ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుందని ఇది పెట్టుకోమని, ఇది పెట్టుకోకపోతే తిడుతున్నారు. సో ఈ వీడియో ఇంతే, ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ గుడి మీకు అద్భుతంగా నచ్చిందని నేను అనుకుంటాను. నాకైతే చాలా బాగా నచ్చింది, చూపించినంతవరకు చూపించాను. ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే క్షమించండి. సో ఈ గుడి నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇది బయట నుంచి వ్యూ మొత్తం. ఇది ఇప్పుడు రీకన్స్ట్రక్ట్ జరుగుతుంది, కొన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తుర్రు. ఇవన్నీ చాలా పురాతనమైన కట్టడం, ప్రతిదీ హిందూ దేవుడినే సూచిస్తుంది. అక్కడ ఆ వాల్ దగ్గర కరెక్ట్గా రామాయణం యొక్క చరిత్ర ఉంది మొత్తం. ఇదంతా బయట యొక్క లుక్ ఇది. సో ఇది
ఓవరాల్గా గుడి యొక్క బయటి భాగము ఇది. ఎగ్జిట్లో నుంచి నేను తీస్తున్నాను, మరి ఇది ఎగ్జిట్ ఎంట్రో తెలియదు, ఎగ్జిట్లో అని ఇక్కడ రాసింది. అద్భుతంగా కట్టారు ఈ గుడిని, చాలా బాగా నచ్చింది.